నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ముఖ్యంగా చూసుకుంటే వారం రోజులుగా హీరో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ చాలా వైరల్ గా మారింది. దీనికి సంబంధించి లావణ్య విషయంలో రాజ్ తరుణ్ లావణ్యని మోసం చేశాడు. లావణ్యకి సంబంధించిన కేసులో ప్రముఖ అడ్వకేట్ దిలీప్ సుంకార కూడా ఇన్వాల్వ్ ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక రాజ్ తరుణ్ తప్పించుకోలేడు. రాజ్ తరుణ్ కి 10 ఏళ్ల జైలు శిక్ష అంటున్నారు. నిజంగా చట్టం ఏం చెప్తుంది? రాజ్ తరుణ్ కి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందా? అసలు ఏంది? ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ న్యాయవాది రాజేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా మీకున్న అపార అనుభవంలో ఈ రాజ్ తరుణ్ ఇష్యూ మీరు చూస్తుండొచ్చు. మొన్న కూడా చెప్పారు, లావణ్య మిడ్ నైట్ మీకు మెసేజ్ చేసింది, సో మీరు చూసుకొని పోలీసులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని చెప్పి. సో రాజ్ తరుణ్ కి 10 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పి ఆ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఏం జరుగుతుంది అంటారు? 10 ఏళ్ల జైలు శిక్ష అనేది ఇప్పుడు ఎవరన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి పర్సన్ గా, నువ్వు కానీ నేను కానీ అడ్వకేట్ కానీ 10 ఏళ్ళు జైలు శిక్ష ఆయన జడ్జా కాదు కదా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెడుతుంది ఆ పంచాయతీ తేలినానికి ఏ క్రిమినల్ కోర్టులో కేసులో అయినా సరే. ఇప్పుడే 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 ఏళ్ళు జైలు శిక్ష, 7 ఏళ్ళు జైలు శిక్ష ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అసలు అంత కంక్లూజన్ కి ఇమ్మీడియట్ గా బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ రావద్దు. అసలు తప్ప, అసలు వాళ్ళ మీద డిఫమేషన్ ఇవ్వాలి, రాస్తారని ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే అన్నారో 10 సంవత్సరాలు జైలు శిక్షానికి బల్లగుద్ది చెప్పిండ్రో వాళ్ళ మీద వాళ్ళు డిఫమేషన్ రాస్తున్నారు. అంతే, అది తప్ప అసలు యాక్చువల్లీ. ఇప్పుడు వీళ్ళేమో జడ్జిలా అండి కాదు కదా, నార్మల్ అడ్వకేట్. సో అనాలిసిస్ చేసుకోవచ్చు, బట్ హీ కాంట్ క్రిటిసైజ్ దట్ ఆయన జడ్జా, ఈయన ఇట్లా చేసిండు 10 ఏళ్ళు కంపల్సరీ జైల్లో ఉంటాడు, ఈయన తొట్టుకొని ఈయన జడ్జా కాదు కదా. జడ్జి అయితే మేము 100% జడ్జి ఇచ్చినా సరే, జూనియర్ కోర్ట్ జడ్జి ఇచ్చినా సరే దాన్ని అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ రాజధానికి అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్ బెయిల్ తీసుకొని మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు. మళ్ళీ దాని తర్వాత హైకోర్టులో ఒకవేళ 10 ఏళ్ళు పడ్డది అనుకోండి, దాన్ని ఒకవేళ 7 ఏళ్ళు 5 ఏళ్ళు అదేంటిది రెడ్యూస్ చేసడానికి హైకోర్టు జడ్జికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ సాటిస్ఫై కావాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు కోవచ్చు. ఇక్కడే 10 ఏళ్ళు ఇంకా ఆయన సంసారం మొత్తం జైల్లో కడతాడు. ఏం మాట్లాడదు, తప్పు అసలు. అది 10 సంవత్సరాలు జైలు శిక్ష అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్షన్ కూర్చుంటుందా లేదా అనేది దానికి అనాలిసిస్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, వాళ్ళ నుంచి ఉంటుంది, వీళ్ళ నుంచి ఉంటుంది. అవన్నీ ఆ సెక్షన్ కూర్చుంటే మాట్లాడాలి 10 ఏళ్ళ శిక్ష. కూర్చున్నాక మాట్లాడాలి 10 ఏళ్ళ నుంచి. మిగతా 420, 536 కన్నింటికి 3-4 years, లెస్ దెన్ 7 years, ఒక్కటే అబౌవ్ 7 years. దాంట్లో 10 ఏళ్ళు జైలు శిక్ష, వాడు బయటికి రాడు. ఎవరు రాలే బయటికి, ఎంత పెద్ద క్రిమినల్ రాలే బయటికి, ఎక్సెప్ట్ నేషన్ ఉద్దేశించి టెర్రరిస్ట్ వాళ్ళ ఆర్గనైజేషన్ తప్ప, నిర్భయ వాళ్ళు తప్ప కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళు మాత్రం పెట్టి నిజంగా వాళ్ళు 100% వాళ్ళు హ్యాంగింగ్ ఎలిజిబుల్. ఎందుకంటే ఒక నేషన్ గురించి నెగటివ్ మాట్లాడము, టెర్రరిజం యాక్టివిటీ ఎంకరేజ్ చేసిండు, ఎక్స్ట్రీమిస్ట్ వాయిలెన్స్ ఎంకరేజ్ చేసింది, కాబట్టి వాళ్ళకి 100% శిక్ష పడాలి. ఈ రోజు ఊర్లలో జరిగే పంచాయతీ రోజు 10 చేస్తే ఊర్లలో, ఇవన్నీ ఊర్లలో కానీ సిటీల్లో కానీ రోజు 10 చేస్తే దీనికి 10 సంవత్సరాలు జైల్లో కూర్చుంటే జైలు వీళ్ళకి కూడు పెట్టలేక చచ్చిపోవాలి. ఏం జరిగిందంటారు సార్? మీకున్న అవగాహన ప్రకారం ఏం జరిగింది రాజ్ తరుణ్ ఇష్యూలో? ఏముంటది, ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన అంటుండు. బట్ పెళ్లి చేసుకున్నానే మోసం చేసిన నీకు ఇప్పుడు తెలిసిందా? 2014లో మ్యారేజ్ అయింది అంటున్నారు కదా. మళ్ళీ అప్పుడు అబార్షన్ అయిందా? మళ్ళీ అప్పుడు అబార్షన్ అయినప్పుడు మళ్ళీ మొగుడని సంతకం పెట్టడం అది లీగాలిటీ కాదా? ఇస్ ఇట్ నాట్ ఎ లీగాలిటీ? రాజ్ తరుణ్ సంతకం పెట్టకముందే నీకు అబార్షన్ అయిందా? తప్పు కదా. రాజ్ తరుణ్ సంతకం పెడితేనే ఇప్పుడు అమ్మాయి డాడీ ఇద్దరు సంతకం పెట్టారు అబార్షన్ కి. అన్ని ప్రొసీజర్స్ ఉంటుంది, డాక్టర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ డాక్టర్ హస్బెండ్ ప్రమేయం లేకుండానే అబార్షన్ చేయించారు. అబార్షన్ అమౌంట్ ఎవరు కట్టారు? ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఈజ్ నాట్ కమ్స్ అండర్ లీగాలిటీ వర్డ్. పెళ్ళంటే డెఫినేషన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి లీగాలిటీ ఏంటంటే, ఇప్పుడు నువ్వు లీగాలిటీ అంటున్నావు, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది? కంప్లైంట్ కాపీలో ఎఫ్ఐఆర్ దాంట్లో మీ పెళ్లి రిజిస్టర్డ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కాలేదని లీగాలిటీ అంటున్నారు. బట్ ఎంతమంది ఇప్పుడు భారతదేశంలో ఒక 50 కోట్ల మంది జంటలు ఉన్నారు, వాళ్ళందరూ సబ్ రిజిస్టర్ మ్యారేజ్ లో మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఎవరికైతే పాస్పోర్ట్ వీసాలు కావాలనో వాళ్ళు కంపల్సరీ పెళ్లి బట్టలతో వచ్చి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో మళ్ళీ ఇక్కడ వాట్ ఈస్ లీగాలిటీ అనేది క్వశ్చన్ వస్తుంది మళ్ళీ 493 కింద. సో ఇప్పుడు పెళ్లి బొట్టు ఒక టెంపుల్లో చేసుకున్నా అంటున్నారు, మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చేసుకున్నా అంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ చేశారంటున్నారు. ఈజ్ ఇట్ నాట్ ఎ లీగాలిటీ? అదంతా కూడా ఎగ్జామిన్ గా ఇవన్నీ మన వర్షన్ వాళ్ళ వర్షన్, ఓకే, ఈయన వర్షను ఆయన వాళ్ళ వర్షన్ అన్ని కూడా కోర్టులో జరిగి ఏది లీగాలిటీ, ఏది ఇల్లీగాలిటీ, ఏది అసలు అది ఫేక్ కంప్లైంటా, రీజనబుల్ కంప్లైంటా అనేది ఎగ్జామిన్ అవుతుంది యాక్చువల్. అప్పుడు 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు డిపెండ్స్ అపాన్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద హానరబుల్ జడ్జ్ మీద. ఈ 497 కేసుకు సంబంధించి కేసు రద్దు అవుతుంది అంటున్నారు. ఇదేం చెప్తుంది రాజ్ తరుణ్ విషయంలో 497?
497 సెక్షన్ అనేది రాస్తారు ఎఫ్ఐఆర్ లో నేను చూడలేదండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. ఓకే. సో 497 రద్దు అవుతుంది అక్రమ సంబంధాలకు సంబంధించి. 497 అనే సెక్షన్ యాజ్ అ 9th మొన్న 9th July 2024 ఎఫ్ఐఆర్ లో నేను చూడలేదు 497. సో ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. ఓకే. అలాగే రాస్తారు విషయంలో లావణ్య ఆమెతో ఉన్నాడు, ఆమె చాలా 40 కుక్కల వరకు పెంచుకున్నారు, ఆ 40 కుక్కలకు కూడా డబ్బులు పెడిగ్రీకి వేసినాడు. దిలీప్ సుంకర బాగా ఎన్నోలో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక అడ్వకేట్, లావణ్య ముఖం చూసి ఊరుకుంటున్నాను అని చెప్పేసి దిలీప్ సుంకర అంటున్నాడు. దిలీప్ సుంకర యాజ్ అడ్వకేట్ ఆయన ఎట్లా బిహేవ్ చేస్తున్నట్టు మీరు ఏమంటారు ఆయన గురించి? ఇగో ఆయన మీద ఆయన ఎట్లా అంటే యాజ్ అన్ అడ్వకేట్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్, బట్ ఐ సజెస్ట్, నేను ఆయనకు సజెషన్ చేయట్లేదు, ఎవరైతే మరీ ఇంత పర్సనల్ గా మాట్లాడతారో వాళ్ళకు సజెషన్ చేస్తున్నా, ఆయనకు కాదు. ఏదైనా మనము ఆశయంతో పనిచేయాలి. ఆశయం అంటే మనకు ఎయిమ్స్, మిజన్ ఉండాలి. ఎప్పుడే కానీ ఆశతోటి ఆవేశంతో పనిచేస్తే ఇట్లా అవుతుంది. అంటే ఇది ఒక సెలబ్రిటీ ఇష్యూ. దట్స్ వై ఐమ్ సేయింగ్ సెలబ్రిటీ మ్యాటర్ లో ఆశ ఆవేశంతో పనిచేస్తే ఇలాగే ఉంటది. అది నేనన్నా కాదు, ఆయన గురుగారు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎప్పుడైతే ఆశ ఆవేశం ఉందో నువ్వు అనుకున్న ఆశయం దెబ్బతింటది. నేను ఆశయంతో పనిచేస్తాను. అందుకనే ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసినప్పుడు నా ఆశయం ఏంది, ఆమె ప్రాణాలని కాదు. మీకెందుకు మెసేజ్ చేసింది దిలీప్ సుంకర? యు ఆస్కర్. నేను ఏమంటున్నా, ఆమె ఇంకొక వేరే ఇంటర్వ్యూలో సమ్ అదేంటిది, నేను ఆయన కాల్ చేయలేదు, ఇది మిస్ కాల్, ఆయన ఇట్లా ఉన్నప్పుడు ఇది ఆమె నెంబరు, ఇలా ఆరో మార్క్ వస్తే ఆమె నెంబర్ నా నెంబర్, నేను కాల్ చేసినట్టు ఆమె కాల్ చేసినట్టు. ఆమె కాల్ చేసినట్టుగా, రైట్? నెక్స్ట్ దాని తర్వాత దాని తర్వాత 8:16 PM 26 minutes డ్యూరేషన్. ఎవరు కాల్ చేసిన? ఆమె కాల్ చేసిన, నేను కాల్ చేసిన. ఏమన్నది కాల్ చేసి కేసు ఏంటి సార్, అసలు ఎట్లా పోతుంది అని అడిగింది. ఆమె దగ్గర రికార్డు ఉండగా బయట పెట్టమని. దాంట్లో మొత్తం బాగా 26 minutes 26 నిమిషాలని 26 గంటలు అనాలిసిస్ చేద్దాం ఎవరిది తప్పని. ఆమె ప్రాణాలని కాపాడడం అనేది నా ఆశయం. నేను అందుకే ఆమెకి ఇమీడియట్ గా 100 పోలీస్ వాళ్ళు అలర్ట్ చేసి వాళ్ళ ఇంటికి మా పోలీస్ వాళ్ళు పంపించడం జరిగింది. సో దిలీప్ సుంకర ఉన్నాక మీకెందుకు చేస్తుంది కాల్? అది ఆమెను అడగాలి. ఇప్పుడు ఆమె ఉంది, అసలు నాకు కాల్ చేయలేదంటది. కాల్ చేయకపోతే ఈ కాల్ రికార్డింగ్ ఎక్కడిది? పైన నీ నెంబర్ కాదా? ఎవరైతే కాల్ చేసిన ఏం మాకు పని పట్టలు లేవా? వాళ్ళు కాల్ చేసి వీళ్ళు కాల్ చేసి మేము చెప్పుకోవడానికి జూటా లాగా కనిపిస్తున్నాం, ఏం కాదు కదా. అంటే సెలబ్రిటీ ఇష్యూ అని చెప్పి మీరు వైరల్ కావడానికి నాకు అవసరం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అనుకోవాలా? ఇప్పుడు ఇన్ని కానీ కేసులు నేను ఎందుకు చేసుకోవాలి ఆ పని? నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వే ఉన్నావు, 5 రోజుల నుంచి ఇంటర్వ్యూ పెడుతున్నావు, నేను రావట్లేదు. హౌ బిజీ ఐఎమ్ యూనో. మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక 10 మంది ఉన్నారు లోపల, వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా నాకేం పని పాట లేక వాస్తవానికి మీరు ఇలా కాల్ వచ్చింది మీకు మెసేజ్ చేసిన కూడా చాలా మంది నమ్మలేదు. ఎస్, I gave the proof also to all the police authorities. all the police authorities అందరికి మీడియా వాళ్ళందరూ ప్రూఫ్ PDF తో సహా దాని తర్వాత ఆమె తర్వాత ఇది మళ్ళీ ఆమె మెసేజ్ కాదా? వాట్ ఈస్ దిస్, స్టాప్ ఆల్ దిస్ ప్లీజ్. ఇది ఎవరు పెట్టింది? DGP ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ దిస్, స్టాప్ ఆల్ దిస్ ప్లీజ్ దండం అని ఎవరు పెట్టింది? మళ్ళీ ఇది రావా మాటలు? దాని తర్వాత మళ్ళీ మాట్లాడినారా కాల్? మాట్లాడలేదు. నేను అప్పుడు కాల్ చేసిన యాక్చువల్ గా దెర్ ఇస్ నో కన్వర్సేషన్. ఎందుకో నేను ఇదంతా మెసేజ్ పెట్టినా నేను కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. అంతెందుకు నైట్ టైము ఆమె సూసైడ్ చేసుకుంటున్న డెత్ అనేటప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసిన? నైట్ 12:50 ఐ కాల్డ్. ఆ మెసేజ్ చేసినాక ఒక్కసారి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నీకంత అబ్జెక్షన్స్ ఉంటే ఈ రిప్లై ఎందుకు ఇవ్వలేదు? పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు మాట్లాడినారా? ఆమె కాల్ మీరు కాల్ అన్న చేసినారా? నో ఇష్యూ. దాని తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలని వాళ్ళు అప్రోచ్ అయింది, వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేసిండ్రు. నోటికి వచ్చి బయటికి మాట్లాడింది, తప్పలేదు. సామవేద ధన్యోపాధ్యాయులు ఉపయోగించు చూస్తున్నారు, ఆమె కాకుండా ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, తప్పలేదు. కానీ ఒకరి మీద మీ ప్రాణాలు కాపాడిన వాళ్ళ మీద అభండాలు మోపడం ఏందండి? తప్పు కదా. సభ్య సమాజం నిన్ను క్షమిస్తుందా అంటున్నా. సభ్య సమాజం నిన్ను క్షమిస్తుందా? ఓకే, అంటే ఆమె విషయంలో మీరే ఇంటరప్ట్ అయ్యి ఫస్ట్ కాల్ ఎవందండి? ఫస్ట్ కాల్ ఎవంది? ఫస్ట్ కాల్ అట్లుంది. ఫస్ట్ కాల్ ఎవంది? మీకు ఈ పేపర్ మీకు ఇస్తా, పట్టుకొని ఆమెను అడగండి. ఫస్ట్ కాల్ ఎవడు ఏం చేసింది? సో ఇంకొక హాయ్ అనే మెసేజ్ ఉంది, అది ఎవడు పెట్టింది? నేను పెట్టినా. నేను అట్లా ఇట్లాంటి అంటే ఇట్లాంటి ఇష్యూస్ ని అసలు నేను టేకప్ చేయను. ఇదంతా మిస్ ఉంటది కాబట్టి. దీంట్లో ఇది హాయ్ అని ఈ నెంబరు, దీంట్లో అమ్మాయి పేరు లావణ్య అని ఎక్కడ ఉందా? ఇది
ఐఎమ్ ట్రయింగ్ ఫర్ మా మెంబర్షిప్. ఇది మా మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నాం. Okay. దీంట్లో లావణ్య అనే పేరే లేదు. నువ్వని నేను ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటా? నేను నువ్వు ఈ చార్ట్ చూపించి ఫస్ట్ మేము పెట్టినావు అని అంటున్నావు. దాంట్లో ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనిలో లావణ్య నువ్వు అదేంటిది డిస్క్లోజ్ చేసినావు నీ పేరు. దెన్ హౌ కెన్ యూ రికగ్నైజ్ దట్ యువర్ లావణ్య, దట్ యువర్ వైఫ్ ఆఫ్. దీంట్లో నువ్వే చెప్పినావు ఎక్కడ ఉంటారు. దీంట్లో మై హస్బెండ్ లెఫ్ట్ ద హోమ్. ఎవరు అడే ఏడబుట్టిన ఎవరు పుట్టిన దాంట్లో ఉందా, రాజ్ తరుణ్ ఉందా, లావణ్య? ఇది ఏదో నాకు రోజు 100 మెసేజ్ వస్తుంటాయి, 100 మెసేజ్ వస్తుంటాయి. దానికి రిప్లై ఇచ్చిన దాంట్లో నువ్వు లావణ్య అని చెప్పకుండా నువ్వు అదేంటిది ఫస్ట్ ఆయన మాట్లాడిండు, ఇంతకుముందు నా మెసేజ్ కి నా మొబైల్ కి రోజు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అడగలేదు అంటున్నా, నేను అడగలే. ఇప్పుడు నాకు రోజు ఇప్పుడు భార్య భర్త ఏమనుకున్నారు, మళ్ళీ ఎవరు అనుకున్నారు? నేను అసలు మళ్ళీ లాస్ట్ చాట్ లేదు, ఎండ్ అయిపోయింది అంతే. నా దగ్గర చాట్ చేయలేదు. ఇప్పుడు మనకు రోజు 3 కొట్టిన పెళ్ళాం కొట్టిన రోజు 100 మెసేజ్ వస్తాయి మన దానికి. వాళ్ళ పేర్లు చెప్పకుండా అంటే అడ్వకేట్ ఇంతకుముందు కాల్ చేసిండు అయినా ఇది అసలు హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూదా కాదు. మూవీ ఇండస్ట్రీలో యాక్చువల్ గా ఐ వాంట్ టు టేక్ ఏ మా మెంబర్షిప్. దేర్ ఇస్ ఎ క్రైటీరియా. ఆ క్రైటీరియాలో మీరు ఏదేంటిది ఏ నెంబర్ ఎక్కడి నుంచో వచ్చింది, దాంట్లో మన మూవీ ఇండస్ట్రీ మాట్లాడితే ఇది దీనికి రావనేది అదేంటి రాస్తుంది లింక్ పెట్టి నేను ఏదో కేసు దీంట్లో ఉందా, కేసు అడుగుతున్నట్టుందా? ఆ అమ్మాయి నాతో ఫస్ట్ కాల్ కన్వర్సేషన్ ఆ రోజు ఎప్పుడైతే ఉంది కదా 8:30కి కాల్, ఫస్ట్ కాల్ కన్వర్సేషన్ టెలిఫోన్. ఇంతకుముందు చాట్స్ రోజు 100 మెసేజ్ వస్తుంటాయి. ఆమె పేరు చెప్పింటే నేను ఎండ్ ఆఫ్ ద చాట్ ఆర్ ఐ మే డిస్కస్ అబౌట్ ద కేస్ డైరెక్ట్లీ. దీనిలో కేసు విషయమే లేదు. కేసు తీసుకుంటాను ఆమెకి ఎట్లయితే నాకేం కేసులు లేవా? ఎవడైతే దీని వెనుకల నాటిపిస్తుందో వాడుకు వాడు ఆవేశం. నువ్వు అర్థం చేసుకో, మీరు అర్థం. ఒకవేళ మాకు ప్రొఫెషనల్ గా ఎథిక్స్ ఉన్నాయి, మాకు ప్రొఫెషనల్ గా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేయడానికి సమ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో మేము తెలుసుకుంటాం ఎవరు గొప్ప, ఎవరు రైట్, ఎవరు రాంగ్ అది. బట్ ఆడ అన్నాడు ఇప్పుడు ఆడ అడ్వకేట్ కాదా అడ్వకేట్ అని అంటే నువ్వు కన్సర్న్ ప్లాట్ఫామ్ కి రా, ఆడికి వచ్చి చూసుకో. నీ తరం ఏందో నా తరం ఏందో ఆడికి వచ్చి చూసుకో. ఇంత లేనిపోటు మాటలు మాట్లాడి ఫస్ట్ ఆయనకి పెళ్లి చేయండి. ఎవరికో పెళ్లి చేయండి. పెళ్లి చేస్తే ఈ ఆవేశము ఆశలు అన్ని తగ్గుతాయి. దిలీప్ సుంకర్ అంటున్నారా? నువ్వు అర్థం చేసుకుని చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు ఫస్ట్ పెళ్లి చేసి మాట్లాడు. పెళ్లి చేసినాక అన్ని కంట్రోల్కి వస్తాయి, అన్ని కంట్రోల్కి వస్తాయి. అది తప్పు. నేను యాక్చువల్గా ఐ కాల్ ద కన్సర్న్ పర్సన్. ఐ వాంట్ టు టాక్ టు యూ ఇన్ దిస్ రిగార్డ్, but he was not responded. Okay, so that's why I'm talking in front of media. Okay, so అంటే మీరు ఈ మధ్య కాలంలో చూసుకుంటే మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కేసులు చూస్తున్నారు. బరలక దగ్గర నుంచి లేదా పల్లవి ప్రశాంత్ నేను అదే చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీలో పూరెస్ట్ పీపుల్ ఉంటారు, రిచెస్ట్ పీపుల్ ఉంటారు. దట్స్ వై బాగా వైరల్. చెప్పాను నేను ఎప్పుడే కానీ పేదలకు పనిచేసే అడ్వకేట్ని. నన్ను అన్నారు పేదలకు పేరుకు పనిచేసే అడ్వకేట్ని. ఏంటంటే అరే భయ్ ఫలానా రాజేష్ ఒక పేదలకు పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు భయ్, అంతేగాని అరే హీజ్ అ పూర్ అడ్వకేట్ అని అనిపించుకోవాలి. కానీ పొద్దుగా లేచి ఎవరి మీద కేసు పెట్టాలా, వాడిని ఎట్లా హైలైట్ చేయాలా, పైసలు ఎట్లా తేవాలా, ఎట్లా ఇల్లీగల్ సంపాదించుకోవాలా, వాళ్ళని దరిద్రులు ఉంటారు. అరే ఎప్పుడే కానీ వాళ్ళు ఒక పూర్ అడ్వకేట్ అరే పూర్ ఫెలో అని తిట్టిపించుకోవాలి, కానీ వారు దరిద్రాన్ని తిట్టిపించుకోవద్దు యాక్చువల్గా. సో దట్ ఈస్ మై కంక్లూజన్. ఓకే, సో మొత్తానికి ఏం చెప్తారు ఒక ముక్కలో చెప్పాలంటే లావణ్య రాజ్ తరుణ్ సంబంధించి వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ రిలేషన్షిప్, లివింగ్ రిలేషన్, కడుపు అబార్షన్ ఇవన్నీ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ అయిపోయిందని ఆవిడే చెప్తున్నారు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది, ఏడు నుంచి ఎక్కడ ఏముంటదండి? ఇప్పుడు ఎక్కడ వచ్చింది? అవతల వాళ్ళు అడ్వకేట్ అంటున్నారు కదా, అవతల వాళ్ళు అడ్వకేట్ అంటున్నారు కదా, ఏ కోర్టులో వకాలత్ ఫైల్ చేసిందండి మొన్నటి వరకు చెప్పండి. అసలు ఈ సీసీ అయిందా, ఎఫ్ఐఆర్ సీసీ అయిందా? నువ్వు వకాలత వాళ్ళ తరపున అంటున్నావు, సీసీ అయిందా, కోర్టులో సీసీ అయిందా? ఏ లెక్కన అవతలను పట్టుకొని మాట్లాడుతున్నావు, ఏ పత్తన మాట్లాడుతున్నావు? ఈ ఆశ ఆవేశమే తగ్గించమని నీకు పెద్దలు సజెషన్ చేసిండ్రు, అది కరెక్షన్ చేసుకోవాలి. మళ్ళీ ఈడికి వచ్చి ఇది ఒక సర్వీస్ ప్రొఫెషన్, దీంట్లో డిగ్నిటీగా ఉండాలి. నేను అప్పటికి మీడియాలో ఏమని చెప్పినాము, ఆ అమ్మాయి ఆమె అడ్వకేట్ గురించి ఎక్కడ నెగిటివ్ మాట్లాడలేదని చెప్పింది. దాని తర్వాత ఎక్కడ నెగిటివ్ మాట్లాడే, బట్ షీ నీడ్ సమ్ క్లారిటిఫికేషన్ అని చెప్పిన. ఏదో తోపులు మనం అన్నట్టు ఉత్తలోని మాట్లాడితే గాంధీ ఏమని చెప్పిండు, ఒకటి ఫస్ట్ చెప్తే కొట్టించుకోమన్నాడు, ఇంకోసారి కొట్టిస్తే రెండో చెప్ప చూపేయమని చెప్పాలి, ఇది ఎసిరి మళ్ళీ రివర్స్ కమ్మన్నాడు. దట్ ఐ విల్ ఫాలో. అంతే. సో రాజ్ తరుణ్ కేసు సంబంధించి ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో చెడింది, తేడా ఎక్కడ కొట్టిందని చెప్పండి ఒకసారి.
ఇప్పుడు మామూలుగా ఇట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి సొసైటీలో. లవ్ రిలేషన్ కానీ లివింగ్ రిలేషన్షిప్ తర్వాత ఏమైంది, పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి అయిందని ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసింది కదా యాక్చువల్ గా. దాని తర్వాత ఏమైంది, ఎఫ్ఐఆర్ కాపీలో ద పాయింట్ ద 4 పేజ్ ఉంది కంప్లైంట్ కాపీ, that he loved me and he wants to marry me, and in the year of 2014 after 4 years of love we got married at Ellamma temple, Gachibowli. Okay, as it was a love marriage, we revealed our marriage to our parents. Okay, so this comes under the court of law. Okay, revealed to the parents, conducted puja whether it is legally or illegally. And another statement is stated, repeatedly occasion I asked my husband to get the marriage registered as necessary for the visa purpose. For the visa purpose మాత్రమే రిజిస్ట్రేషన్ కోరుకుంటున్నారు. సో వెదర్ ఇది ఇస్ లీగల్లీ ఆర్ ఇల్లీగల్లీ విల్ కమ్. తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత మొత్తం ఎఫ్ఐఆర్ లో ఉంది, మాల్వి మల్హోత్రా ఎంటర్ అయినరు, వాళ్ళు ఎంటర్ అయినరు, వీళ్ళు ఎంటర్ అయినరు. దాని తర్వాత లాస్ట్ పారా మాత్రం ఆ సెక్షన్ వచ్చే విధంగా పోర్ట్రేట్ చేసుకుంటూ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఆ లీగాలిటీ వర్డ్స్, ఎందుకంటే ఆ సెక్షన్ యాడ్ అవ్వాలి కదా. సో యూ టేక్ యాక్షన్ అగైనెస్ట్ మై హస్బెండ్ హూ కోహాబిటేటెడ్. ఈ కోహాబిటెడ్ అనే వర్డ్ ఎవరు యాడ్ చేస్తున్నారో మీకు తెలియాలా. ఓకే, విత్ మీ ఆమె ఏం చెప్తుంది, ఏముంటది 493 లీగాలిటీస్ ఏముందో చూసి కట్ అండ్ కాపీ చేశారు అంతే. కోహాబిటేటెడ్ విత్ మీ డిసైడ్ ఫుల్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్, ఫైనల్లీ చీటింగ్ ఆన్ మీ, అబాండనింగ్ మీ. ఈ వర్డ్స్ ఒక అడ్వకేట్ తప్ప ఎవరికి వస్తాయి లాలో ఉన్న వర్డ్స్. అది ఒకసారి స్పెల్లింగ్ అడుగుతారు రమ్మనండి. కోహాబిటేటెడ్ గానీ యునో దీస్ థింగ్స్ అబాండన్ ఇవన్నీ కూడా లీగాలిటీస్ వర్డ్ విల్ సీ. ఒకసారి మీరు స్పెల్లింగ్ అడండి. ఓకే, మొత్తానికి ఆవిడ చేసుకొని మళ్ళీ ఇంకొక ఆవిడతో నా వర్షన్ ఏంటంటే నాట్ సపోర్టింగ్ ఎనీ. ఫైనల్ ఏం చెప్తుంది ఆమె, ఫైనల్ నా వర్షన్ చెప్తున్నా. ఆమె ఎన్ని లీగాలిటీ రైట్స్ ఉంటాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబ్బాయిలకు కూడా లీగాలిటీస్ గా. సో పెళ్లి చేసుకొని ఉన్నారు కదా, పవిత్ర బంధం ఉంది కదా వాళ్ళ మధ్యలో. పవిత్ర బంధం, నా పవిత్ర బంధాన్ని కోర్టుకి వెళ్తే అది వాళ్ళు భార్య భర్తలాగానే ఉన్నారు కదా. వాళ్ళు భార్య భర్తరు, మరి రిజిస్టర్డ్ కాలేదు లీగాలిటీ అంటే మళ్ళీ వీసా పర్పస్ రిజిస్టర్ కాలేదా, మళ్ళీ ఇట్లాంటి సంఘటనలకి రిజిస్టర్ కాలేదా. కమ్ టు ద క్వశ్చన్ ఆఫ్ లా. లాస్ ఏం చెప్తున్నాయి రాజతరుణ్ విషయంలో, లాస్ ఏం చెప్తున్నాయి ఇప్పుడు, ఇది యాక్చువల్లీ ఇది మరీ అంత తీసుకుపోయి జైల్లో పెట్టేంత సివియర్ అదేంటిది ప్రైమ్ ఆఫీసీ ఇది కాదు యాక్చువల్. ఎందుకంటే తీసుకుపోవాలంటే అందరిని తీసుకుపోతుంది. మామూలుగా రేప్ సెక్షన్స్ 376 ఇవన్నీ కొంచెం తీసుకెళ్తారు యాక్చువల్ మినిమం రిమాండ్. దీనికి కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా. అప్పుడే 10 years 8 years 7 ఏమన్నా జడ్జా చెప్పడానికి. రైట్ సార్, రైట్.